శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ జనవరి నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రాత్రి 2:08 వరకు, అనంతరం విధియ. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12:19 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. వజ్రయోగం రాత్రి 9:31 వరకు, అనంతరం సిద్ధియోగం. కింస్తుగ్నకరణం మధ్యాహ్నం 1:43 వరకు, అనంతరం భవకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 4:30 గంటల నుండి 6:11 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:31 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. నేటి అమృత ఘడియలు శేష అమృత ఘడియలు నేటి ఉదయం 7:10 వరకు, తిరిగి అమృత ఘడియలు రాత్రి 2:34 నుండి 4:14 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈనాటి విశేషం మరియు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు మాఘమాస ప్రారంభం. ఈరోజు మాఘం అనే పేరులోనే చాలా విశిష్టత ఉన్నది. ఏమిటి ఆ విశిష్టత అనేది గమనించినట్లయితే మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో అత్యంత విశిష్టమైనటువంటి నక్షత్రం, పితృదేవతలు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రమైన మఖా నక్షత్రం నాడు పౌర్ణమి వచ్చేటటువంటి మాసం కనుక, ఆ పౌర్ణమి నాడు మఖా నక్షత్రంలో చంద్రుడు ఉంటారు కనుక ఈ నక్షత్ర నామాన్ని అనుసరించి మాఘమాసం అనేటటువంటి పేరు ఈ మాసానికి వచ్చింది. ఇంతేకాకుండా అఘములను పోగొట్టేటటువంటి మాసం కనుక దీన్ని మాఘమాసం అన్నారు. శివకేశవాత్మక మాసం ఈ మాఘమాసం. ఎట్లా అంటే ఈ మాసం చివరిలో మాస శివరాత్రి కాకుండా దీన్ని మహాశివరాత్రి అంటారు. మాఘబహుళ చతుర్దశిని అంటే పరమశివుడు లింగరూపంగా ఆవిర్భవించి జగత్తుని కరుణించినటువంటి దివ్యప్రదమైనటువంటి మహాశివ పర్వం మహాశివరాత్రి కూడా ఈ మాఘమాసంలో వస్తుంది. మాఘమాసం అంతా విష్ణు ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. మాఘ స్నానం అని కార్తీక స్నానానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉన్నదో మాఘ స్నానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. మరీ విశేషంగా మాఘమాసంలో చేసేటటువంటి సముద్ర స్నానం అత్యంత ఫలవంతం, ప్రభావవంతం అని శాస్త్రవచనం. ఇంతేకాకుండా ఈ శిశిర ఋతువు ఆరంభ మాసం ఈ మాఘమాసం. శిశిర ఋతువు అంటే సహజంగా చెట్లకు ఉన్నటువంటి ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఇది వాతావరణంలో మనం గమనిస్తూ ఉంటాం. దీనితో పాటుగా అనేక పర్వాలకు నిలయం ఈ మాఘమాసం. మాఘమాస చంద్రోదయం నుండి మొదలు పెడితే వసంత పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహామాఘి, ఇలా అనేకమైనటువంటి పర్వాలకు నిలయం ఈ మాఘమాసం. ఉపాసనకు అత్యంత ప్రధానమైనది, ప్రాధాన్యత కలిగినది, ముఖ్యమైనది, విశిష్టమైనటువంటి మాసం ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో చేసేటటువంటి దానాలు అనంతమైనటువంటి ఫలితాలను మనకు అందజేస్తాయి. ఇంకా పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే మాఘమాసంలో చేసేటటువంటి దధిదానం అంటే పెరుగు దానం చేసినట్లయితే విశిష్టమైనటువంటి ఫలితాలతో పాటు కామ్యసిద్ధి కలుగుతుంది, సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరుతుంది. ఎందుకంటే ఆరోగ్యప్రదాయకుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క ఆ ఆవిర్భావ తిథి అయినటువంటి ఆ సూర్య జయంతి రథసప్తమి కూడా ఇదే మాసంలో వస్తుంది. ఇంత విశిష్టమైనటువంటి మాఘమాసానికి ప్రారంభ దినం నేడు. ఈ రోజున సోమవారం కలిసి రావడం, శివ దర్శనం, శివస్తోత్ర పారాయణ, శివార్చన విశేషమైనటువంటి ఫలప్రదాయకం. అందులో ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి ఈ మాఘమాసంలో సోమవారం కనుక ఉత్తరాయణం అంతా కూడా పుణ్యప్రదమైనటువంటి సమయం. ఆ దేవతారాధనకు చాలా విశిష్టమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం కనుక ఈనాడు శివారాధన అందరూ యథాశక్తిగా చేసి, అందులో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈశ్వరుడు లింగరూపంగా ఆవిర్భవించినటువంటి పుణ్యప్రదమైన తిథి వచ్చేటటువంటి ఆ శివ జయంతి వచ్చేటటువంటి ఈ మాఘమాసంలో సోమవారాలన్నీ కూడా శివారాధన విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి కనుక ఈనాడు యథాశక్తిగా అందరూ శివారాధన చేసి కాలకాలుడు, కాలకంఠుడు, కాలాత్మకుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పాత్రులు అవుతారని, అవ్వాలని, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు మాఘమాసం ప్రారంభం. ఈరోజు తిథి మాఘశుద్ధ పాడ్యమి, వారం ఇందువారం లేదా సోమవారం, నక్షత్రం ఉత్తరాషాఢ.
ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో కొనసాగుతోంది. కేతు సంచారం సింహక్షేత్రంలో, బుధ చంద్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. అనిశ్చితి కుటుంబ పరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. శ్రమ అధికమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు తొందరగా దూరం చేసుకోవాలనేటువంటి తపంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, శ్రీ సూక్తి విధానంతో పూజించడం ద్వారా, కనకదారస్తవం వంటి స్థుతులతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో అవకతవకలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చకచక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందాలనేటువంటి తాపత్రయ హేతువుతో కార్యక్రమాలు చేపట్టడం, విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టడం సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు కూడా సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ప్రేమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు అనుకూలతని పెంచుతుంది. ఆర్థిక విజయాలను కూడా కలిగిస్తుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే చాకచక్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నిస్సహాయ పరిస్థితులు ఎదురవుతాయి. అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకోనటువంటి చిక్కులు ఎదురవుతాయి. తద్వారా సమస్యలుగా మారేటువంటి సంఘటనలు విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిష్టంభన ఆర్థికంగా కొనసాగుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన అంశాలు మహిళలు ఆర్థిక పరంగా పరిగణలోకి తీసుకోకపోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు పడమర. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. పొరపాట్లు ఉన్నప్పటికీ, లోపాలు ఉన్నప్పటికీ గంభీర స్వభావంతో వాటిని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. వ్యయం శుభవ్యయంగా మారి అనుకూలంగా ఆనందానికి దారితీస్తుంది.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ ఆర్థిక బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు ఉత్తమ కార్యకలాపాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగం వారికి ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉత్సాహంతో కార్యక్రమాలు క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా చేకూరుతాయి. మంచి అవకాశాలు మహిళలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాలను అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలకు వ్యవసాయ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి క్రీడా రంగం వారికి గోచరిస్తుంది. విజయాలు గెలుపును సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు కన్యారాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా చేజిక్కించుకోగలుగుతారు. కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి అనుకూలతను పెంచుతాయి. మహిళలకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు ఈశాన్యం. ఈరోజు తులారాశి వారు ఈశ్వరాభిషేకం నిర్వహించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆనందదాయకమైనటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి పరిష్కారాలు లభిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కార్యకలాపాల్లో ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. మానసిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం ద్వారా ప్రతిభతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆర్థిక పరంగా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అవరోధాలు అవలీలగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆసక్తిని పెంచుతాయి. అభివృద్ధిని నోచుకుంటాయి. కార్యకలాపాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపారపరంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
కలిసి వచ్చేటువంటి దిక్కు దక్షిణం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది, శుభాలని కలిగిస్తుంది, శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రుభీతి పోతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. మంచి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. విద్యార్థులకి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు చేపట్టడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు పడమర. ఈరోజు మకర రాశి వారు మహాకాళి అమ్మవారిని స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు నెత్తనడకగా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు తగ్గుతుంది. కార్యకలాపాల్లో ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ప్రారంభమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గుర్తింపు లోపిస్తుంది. విద్యార్థులకి సంకట పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో లోపాలు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహన పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత సాధ్యపడుతుంది. అయినప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యకలాపాలు చేపట్టడం అభివృద్ధిని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. తొందరపాటు చర్యలు పనికిరావు. వ్యాపార రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది. నిర్ణయాలు మహిళలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి ప్రతిబంధకాలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాది వృత్తి వారు సాధించలేకపోతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. విస్మయాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. కలిసి వచ్చేటువంటి దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, రుణ ఒత్తిళ్లు దూరం చేసుకుని విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు తద్వారా విజయాలు పొందాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘమాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే ఈ రోజు నుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్న తరుణంలో శ్యామలాదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాఘమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో విష్ణువు జల రూపంలో ఉంటాడు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే
చన్నీటి స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నదిలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా బావి దగ్గర కానీ స్నానం చేస్తే మంచిది. అలా స్నానం చెయ్యలేని పక్షంలో గృహంలో అయినా సరే సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానం చేయండి. సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటం కూడా వీలు కాని వాళ్ళు ఈ మాసంలో ప్రతిరోజు కూడా మకర లగ్నం ఏ సమయం వరకు ఉంటుందో ఆ మకర లగ్నం ఉన్న సమయంలో స్నానం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసే సమయంలో అందరూ కూడా ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. ఎందుకంటే మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో అయినా స్నానం చేసేటప్పుడు ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేసినా కూడా ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే మాఘమాసం దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. ఈ మాసంలో గొడుగు, పాదరక్షలు, దుప్పట్లు ఇటువంటివి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసం సందర్భంగా గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. చాలా శక్తివంతమైనటువంటి మాఘమాసంలో ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఉదయం పూట తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోండి. తులసి కోటకు ప్రదక్షిణలు చేయండి. ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీనారాయణలను పూజించండి. లక్ష్మీనారాయణల అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈరోజు నుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శ్యామలా నవరాత్రుల సందర్భంగా శ్యామలాదేవి అనుగ్రహం కలిగితే ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తొందరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవచ్చు. శ్యామలాదేవి అనుగ్రహానికి పాత్రులై ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఉన్నటువంటి లలితా అమ్మవారి చిత్రపటం దగ్గర లేదా శ్రీచక్రం దగ్గర దీపాన్ని వెలిగించుకొని లలితా అమ్మవారి చిత్రపటానికి లేదా శ్రీచక్రానికే ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్యామలాదేవి అయి నమో నమః అని మనస్సులో 21 సార్లు చదువుకోండి. శ్యామలాదేవిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే శ్యామలా దండకం కానీ లేదా శ్యామలా సహస్రం కానీ చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్యామలా నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజులు కూడా గృహంలో లలితా అమ్మవారి చిత్రపటం ఉన్నా, శ్రీచక్రం ఉన్నా అక్కడ పులిహోర కానీ, గారెలు కానీ, బెల్లం పొంగలు కానీ, చక్కెర పొంగలు కానీ నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే శ్యామలాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకొని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి మాఘమాసము శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.